హాయ్ అండి. నేను నా మాట, నేను నా కాలజ్ఞానం, రెండు ఛానళ్ళు. నేను నా మాట కాలజ్ఞానం చెప్తున్నాను. నేను నా కాలజ్ఞానంలో కాలజ్ఞానం వేరేగా ఉంటుంది. దాంట్లో ఆన్ ద స్పాట్ లైవ్లో చూపిస్తాను మీకు ఏదైనా సరే. దాంట్లోనే నా నిజ రూపం కూడా చూపిస్తాను. రెండో విషయం, ఇంకో యాక్సిడెంట్ ఉంది, ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పాను. అది జరిగింది. నేను మొన్న లైవ్లో 68 వర్డ్స్ వాడాను, మొత్తం 68 చెప్పాను. ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏమేమి జరుగుతుందో ఆ లైవ్ చూసుకోండి. 2 days బ్యాక్ పెట్టాను. 1.5 hour ఉంటుంది ఆ వీడియో. మొత్తం 68 చెప్పాను. అది కాకుండా ఇది విడిగా చెప్పాను. దానికి ముందు వీడియోలో చెప్పాను. ఒక ట్రైన్ యాక్సిడెంట్ ఒకటి ఉంది, హెలికాప్టర్ యాక్సిడెంట్ ఇంకోటి ఉంది అని చెప్పాను. ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది. హెలికాప్టర్ది ఒకటి ఉంది. పెద్ద పెద్ద బ్రిడ్జీలు హైదరాబాదులో, బయట ఊర్లలో కూలి జనాభా చనిపోతారు. అట్లాగే కొంచెం అగ్ని ప్రమాదాలు హెచ్చవుతాయి. ఎంత వర్షం పడుతున్నా. ప్రకృతి అంటే పంచభూతములు. పంచభూతములు అంటే నమశివాయ. ఆకాశం కానీ భూమి కానీ, భూమి నుంచి భూకంపాలు, ఆకాశం నుంచి వర్షములు, ఎండ, దానికి తోడు వాయువు, జలము, సకలము. అన్నీ చెప్తున్నాను కదా, జాగ్రత్తగా వినండి, ప్రాణాలు కాపాడుకోండి. మీరు ముగిసిపోతుంది, తగ్గిపోతుంది, కరోనా వల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదని మీరు అనుకుంటున్నాడో అది కరోనా కాదు. అది వేరియేషన్స్ మార్చుకొని మళ్ళీ తిరిగి రాగలదు. అట్లాగే ప్రభుత్వ ఆస్తులు నష్టపోతారని చెప్పాను. ఇప్పుడు ఈ ట్రైన్ యాక్సిడెంటు, ఫ్లైట్ యాక్సిడెంటు అన్నీ ప్రభుత్వ ఆస్తులే కదా. అట్లాగే కొన్ని కొత్తగా కట్టుతున్న బ్రిడ్జీలు, ఉన్న బ్రిడ్జీలను రిపేర్ చేస్తున్న బ్రిడ్జీలు, అవి కూడా కూలిపోతాయి. ఎందుకంటే వాళ్ళు కట్టడం బాగానే కడతారు, కానీ ప్రకృతి భూస్థాపితం. అది ఎప్పుడైనా మనిషికి దగ్గరగా కాదు, ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఒక చెట్టు, ఒక పశువు, ఒక జలము, ఒక వృక్షము ఆస్వాదించాలి. స్వచ్ఛమైన గాలి కోసం ఎందుకు ఎత్తుకుంటున్నాడు? ఇక్కడ నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఏ కొండ ప్రాంతంలో అయినా కూర్చున్నప్పుడు అక్కడ చల్లటి గాలి ఇస్తాం. ప్రశాంతంగా ఉంది మనసు. కానీ ఎందుకు అనిపిస్తుంది? ఈ గాలి వేరు, ఆ గాలి వేరు. అదే పంచభూతం. అర్థమవుతుందా? ఇంట్లోనే ఉంటుంది గాలి. అదిగో ఫ్యాన్ నేను వేసుకోన్నా. ఈ గాలి వేరు, కానీ చెమట పడుతున్నారు. గమనించారా? ఇది హీట్. అదే నేను బయటికి పోతే ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎక్కువ చెట్ల దగ్గరే ఉంటాను. నేను అది గమనించగలరు. ఆ యాక్సిడెంట్ వీడియో పెడతాను, చూడండి. బాయ్. పోయిన లైవ్లో 68 వర్డ్స్ చెప్పాను, కలియుగ కాలజ్ఞానం ప్రకారం జరగబోయేటి. ఇంకా వీడియో రూపంలోనే ఏదైనా చెప్తాను, లైవ్లో ఏం చెప్పను. థ్యాంక్స్. ఇంకో విషయము, లైవ్లో నన్ను ఆశీర్వదించండి, దీవించండి అని అడగొద్దు. ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా వెంట ఉన్నవాళ్ళు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నేను ఎప్పుడూ వాళ్ళకు ఉంటాను పక్కన. దానికి మీకు అవసరం లేదు ఆశీర్వాదాలు. దయచేసి అడగొద్దు, సరేనా?